ఇచ్చేసినటువంటి ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారికి, కృష్ణమ్మక్క గారికి, వెంకన్నమామ గారికి, వేదిక ఉన్న పెద్దలు అందరూ నాయకులు, ఉద్యమ నాయకులు అందరూ కూడా నా పాదాభివందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు వాల్మీకి విగ్రహం పెట్టినాం అనే విధంగా మన వాల్మీకి మహర్షి గారు కూడా రత్నాకర్గా ఏ విధంగా అయితే ఉన్నాడో వాల్మీకిగా ఏ విధంగా మారున్నారనేది తెలుసుకొని మనం కూడా ప్రతి ఒక్కరూ అన్ని రంగాల్లో, ముఖ్యంగా కొట్టేవాడు పోయాడు, కొట్టించుకునే పోయాడు, అదే విధంగా ఈ రాయలసీమలో ఉంది. ఆ విధంగా కాకున్నట్ల మనం కూడా అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా చదువులో ఆలోచించి మనము గొడవలుగా దూరంగా ఉండి మన పిల్లల్ని మంచిగా చదివించుకొని ఎస్టీ ఉద్యమాల్లో మనం ఏ పల్లె నుంచి పట్టణం వరకు, జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా ఎస్టీ ఉద్యమాల్లో పాల్గొని మనకి ఎస్టీ వచ్చేంత కూడా నిరంతరం పార్టీలకు అతీతంగా ఉండి మనం ఎస్టీ సాధించుకునేంత కూడా వాల్మీకులు ఐక్యతంగా బలంగా ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా మరి ముఖ్యంగా మన ఇప్పుడు పార్థసారథి గారు ఆదోనిలో 30 రోజుల్లో ఎమ్మెల్యే ఎలా అవ్వాలని ఆయన చూపించారు. వాల్మీకి సత్తా ఏందనేది ఈ రాయలసీమలో ఈ మధ్యలో అసెంబ్లీలో కూడా ఆదోని ప్రజలకు గెలిపించినందుకు ధన్యవాదాలని చెప్పి ఆయన మొట్టమొదటిగా మాట్లాడుతూ మన ఆదోని వాల్మీకి బోయల చరిత్ర అని చెప్పి కూడా ఆయన చెప్పడం, అన్నగారు చెప్పడం చాలా సంతోషమైన విషయం. మన ఎస్టీ కూడా అన్నతోనే అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంట్లో కూడా మాట్లాడి గతంలో కూడా అనేక పోరాటాల్లో అన్న కూడా పాల్గొన్నాడు. భవిష్యత్తులో కూడా మనకి ఎస్టీ వచ్చేందుకు కూడా కృషి చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, నాయకులకు అందరికీ నమస్కారం.